హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు పన్నీర్ పాయసం ట్రై చేస్తున్నా. మీరు ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది, పక్కా ట్రై చేయండి. అండ్ ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ బిఫోర్ వాచింగ్ మై వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంకెందుకు లేట్, చూడండి ఎలా వస్తుందో పన్నీర్ పాయసం. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సో ఇంకెందుకు లేట్, చూసేయండి వీడియోస్ అండ్ ఇంగ్రీడియంట్స్ అంతా ప్రాసెస్ నేను చూపిస్తున్నా చూడండి. నేను యూస్ చేస్తున్నది జెర్సీ పన్నీర్, నెక్స్ట్ వచ్చి షుగర్, మిల్క్. మోస్ట్లీ ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటుంది కదా, అది తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ క్రీమ్ మిల్క్ ఇట్లాంటివి తీసుకోండి. నేను తీసుకుంటుంది ఫుల్ క్రీమ్ మిల్క్. డ్రై ఫ్రూట్స్ నేను తీసుకుంటే క్యాషు, ఆల్మండ్ అండ్ డేట్ తీసుకున్నా, మీ ఇష్టం. అండ్ పిస్తా కూడా తీసుకోవచ్చు. దీన్ని డైరెక్ట్గానే మనం యూజ్ చేయొచ్చు, ఆయిల్ ఏమి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, గీలో కానీ. ఇవి గీలో ఫ్రై చేసేవి. ఇది ఒక డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా, క్యాషు, కిస్మిస్ అండ్ ఇలాచీ ఆల్సో. అండ్ ఇలాచీ దీన్ని మనం పౌడర్ కింద మిక్స్ చేసుకొని చేయొచ్చు. పన్నీర్ని మాత్రం మనం ఫస్ట్ తురుముకోవాలి, అప్పుడే మనకి మిల్క్లో బాగా ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. ఫస్ట్ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. సో అట్లీస్ట్ ఒక 15 minutes అయినా బాయిల్ చేయాలి. ఇప్పుడు మిల్క్ని మనం వెయిట్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 10 to 15 minutes అయినా వెయిట్ చేయాలి, అప్పుడే మనకు అది క్వాంటిటీ అనేది తగ్గిద్ది. సో ఇట్లా పన్నీర్ని గ్రైండ్ చేసుకోవాలి మంచిగా. మిల్క్ని ఇంకొక 10 minutes బాయిల్ చేయాలి. ఇలాచీ, సో గీలో డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక పన్నీర్ని యాడ్ చేసుకుందాం మిల్క్లో. మీన్ వైల్ నేను కొన్ని పన్నీర్ గురించి బెనిఫిట్స్ చెప్తాను. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మనం పన్నీర్ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతామంట. లైక్ మనకి డయాబెటీస్ లాంటి ఎవరికైనా పెద్దవాళ్ళకి ఉంటుంది కదా, అట్లాంటి కంట్రోల్ అవుతుంది. స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఈవెన్ మన బోన్స్కి ఏంటి, మన టీత్కి పన్నీర్ అనేది చాలా గుడ్ ఫర్ హెల్త్. సో బెటర్ అట్లీస్ట్ వీక్లీ ఒక్కసారైనా పన్నీర్ తినడం అనేది. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. సో హ్యాబిచుయేట్ చేసుకోవచ్చు పన్నీర్ని తినడం అనేది వీక్లీ వన్స్. ఇట్స్ ఎ గుడ్ ఫర్ హెల్త్. ఇప్పుడు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకుందాం. నేను తీసుకుంటుంది ఇక్కడ 7 to 8 spoons తీసుకుంటున్నా. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం, ఆల్రెడీ గీలో ఫ్రై చేసినవి. సో అవి యాడ్ చేసిన తర్వాత ఇంకేమీ టచ్ చేయొద్దు, జస్ట్ అట్లా వదిలేస్తే చాలు. ఒక 5 minutes అట్లా వదిలేసిన తర్వాత కొంచెం వేడి తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఈవినింగ్ ఒక 1/2 hour తర్వాత తింటే సూపర్ ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. Thanks for watching my video. Thank you. Don't forget to subscribe my videos. Thank you.